కాదంబరి జత్వాని ఈ పేరు ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు టీవీల్లో ఒక దాదాపుగా 6 నెలల సంవత్సరం పాటు వినపడినటువంటి పేరు మీ అందరికీ తెలుసు. ఒక హనీ ట్రాప్ నటి. నిన్న సిబిఐ ఛార్జ్షీట్ కల్పిత సినిమా కథలా ఉంది, ఆధారాలు లేకుండా నాపై ఆరోపణలు చేశారు, మీడియాకు ముంబై నటి జత్వాని లేఖ అంటే చంద్రబాబు నాయుడు గారి ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్ సిఐడి దాఖలు చేసినటువంటి అభియోగ పత్రం తప్పులు తడగ్గా ఉందని, అందులో ఎలాంటి ఆధారాలు లేకుండా పలు ఆరోపణలు చేశారని, అవన్నీ అవాస్తవాలని, ఇది నన్ను తీవ్ర మానసిక వేదనకు గురి చేసిందని ముంబై నటి కాదంబరి జత్వాని పేర్కొన్నారు. ఓ లేఖ విడుదల చేశారు. సాక్షుల స్టేట్మెంట్లు కూడా తప్పుగా సిఐడి చిత్రీకరించిందని చెప్పారు. నన్ను బలిపశువుని చేశారన్నారు. అయ్యా, జత్వాని కేర్ ఆఫ్ ఏబిఎన్, జత్వాని కేర్ ఆఫ్ టీవీ5, జత్వాని కేర్ ఆఫ్ మహాన్యూస్, జత్వాని కేర్ ఆఫ్ ఈనాడు, జత్వాని కేర్ ఆఫ్ ఆంధ్రజ్యోతి. జత్వాని గ్రేట్కే గ్రేటు, మంచిది మంచికే మంచిది, డాక్టర్ జత్వాని అని చెప్పి మన ప్లేటుమూర్తి గారు ఏదైతే డిబేట్లు పెట్టారు కదా, అయ్యా ప్లేటుమూర్తి గారు, ఆమె తీవ్ర మానసిక వేదనకు గురైందంట. ఎవరు ఓదారుస్తారు ఇప్పుడు? తీవ్ర మానసిక వేదనకు గురైనటువంటి జత్వాని తరపున మరి న్యాయస్థానంలో సిఐడికి వ్యతిరేకంగా ప్లేటుమూర్తి, లేదంటే టాల్కమ్ పౌడర్ ఛానల్, లేదంటే మీరు అన్నట్టుగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, లేదంటే ఇంకొకళ్ళు మరి ఎవరన్నా వాదిస్తారా లేదా? ఎందుకంటే పక్కింటి ప్లేట్లు బాగా రుచి కదా మన మూర్తి గారికి. ప్లేట్ యాంకర్ ఒక ఆయన, స్పూన్ యాంకర్ ఇంకొక ఆయన, పౌడర్ యాంకర్ ఇంకో ఆయన ఉన్నారు కదా. మీ యాంకర్లంతా జత్వాని అని కలవరిచ్చారు కదా. పొద్దున్న జత్వాని, మధ్యాహ్నం స్పెషల్ డిబేట్లో జత్వాని, సాయంత్రం స్పెషల్ డిబేట్లో జత్వాని. ఇక రాత్రే బెట్ల, తెల్లారులు బెట్ల, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం జత్వాని అని రాగాలు పాడి డాక్టర్ జత్వాని అన్న ప్లేట్ యాంకరు, స్పూన్ యాంకరు, పౌడర్ యాంకరు. మరి మీరందరూ ఇప్పుడు జత్వాని తరపున న్యాయస్థానాల్లో పోరాడి సిఐడి చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ తప్పు, ఆమెను మానసిక వేదనకు గురి చేయడం తప్పు అని మరి డిబేట్లు పెట్టాలి కదా. మరి ఎప్పుడు పెడుతున్నారు డిబేట్లు? సిఐడి తప్పు చేసిందని చెప్పి జత్వాని చెప్పింది. ఇప్పుడు సిఐడి నివేదిక తప్పులు తడకంటుంది. మరి జత్వానికి అండగా, మానసికంగా అండగా ఎప్పుడు మీరు నిలబడుతున్నారు? మరి సమాధానం చెప్పాలి కదా. ఒకటైతే స్పష్టంగా చెప్తున్నా, ఎవరినైనా వాడుకొని వదిలేయటం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. అది పిల్లనిచ్చిన మామ, లేదంటే పొత్తు పెట్టుకున్న పార్టీనా, లేదంటే ఆయన ఎవరన్నా తీసుకొని వచ్చి ఏదైతే రాజకీయంగా ప్రత్యర్థుల మీదకి ఉపయోగించి వాళ్ళని వాడుకొని తర్వాత వదిలేస్తాడా అనేది ఇప్పుడు జత్వాని విషయంలో చూస్తే, కాదంబరి జత్వానీని ముంబై నుంచి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి పిలిపించి రాచమర్యాదలు చేసి 3 ఐపీఎస్ఎల్ని సస్పెండ్ చేయించి ఏదైతే జత్వానీని రాజకీయంగా ఏదైతే వాడుకొని యువతల బలిపశువుని చేశారనేది క్లియర్గా ఇక్కడ అర్థమవుతా ఉంది. ప్రభుత్వం జత్వానీని వాడుకుంది, జత్వానీని వదిలేసింది. ఇది క్లియర్గా అర్థమవుతుంది కదా. చంద్రబాబు నాయుడు గారు నమ్ముకుంటే జత్వానీయా, లేదంటే పవన్ కళ్యాణా, లేదంటే బీజేపీయా, లేదంటే కమ్యూనిస్టులా, లేదంటే పిల్లనిచ్చిన మామ, ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు నమ్ముకుంటే నట్టేట మునగాల్సిందే అని చెప్పి మరొకసారి జత్వాని విషయంలో ఏదైతే ప్రూవ్ అయింది. ఇప్పటికైనా జత్వాని నిజం ఒప్పుకొని ఇలా నన్ను తీసుకొని వచ్చి ఇలా బలవంతంగా చెప్పించారని చెబితే కనీసం కొద్దో గొప్ప మీ పరువన్న నిలబడదన్న విషయం గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా.